ఇంక నీకు మనోకల్పతో ఈ జగత్తని తెలిసింది, ఇంకెందుకు? తెలియటమే మోక్షం అంటే. ఇదంతా ఉట్టిదని తెలిసింది. ఇదంతా వైరాగ్యంతో తెలిసేటప్పటికి నీకు ఇంకా ఇది తప్పించి ఏమీ లేదు. విషయం అంతా విషం, విషయవాసనలు అన్నీ విషం 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 విషం. ఒక్క జన్మకు నశించడం కాదు, ఓ జన్మలు ఎత్తుంది విషయాలతో ఉంటుంది. మనకెందుకమ్మా? హాయిగా సంతృష్టితోటి చక్కగా సాంగత్యంతో మనం ఉంటున్నాం. మనకెందుకు ఈ విషయాలు కూడా? నీకెందుకు? నువ్వు పరమాత్మ కదా, వాసనలు పూర్తిగా త్యజించవు. మోక్షాన్ని అంటే మోక్షానికి అర్హుడు అంటే ఎప్పుడైతే వాసనలు నశించాయో అప్పుడే నువ్వు సజ్జనుడు అయిపోయావు, మోక్ష జ్ఞానుడు అయిపోయావు, నిర్మలమైన మనసుతో ఉండిపోయావు. అంతర్ముఖంలో ఎవరు గొడవ లేదు, ఇష్టం లేదు ఇష్టం లేదు. ఎంతసేపు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి సుషుప్తిలో అవస్థలో ఉన్నట్టు ఉంటావు. నువ్వు జీవన్ముక్తుడు అమ్మా. హాయిగా ఆకాశమలే అందరితోటి ఉంటావు, అంటకుండా ఉంటావు. విషయాలు అంటావు అమ్మా. బుద్ధి చక్కటి బుద్ధితో ఉంటావు, ఆత్మబుద్ధితో ఉంటావు. జీవన్ముక్తుడివే నువ్వు. ఇంక ఈ కనబడి ప్రపంచం అంతా నశించిపోయేదని త్యజించవు. లోపల బయట కాదు, జీవన్ముక్తుడివే కదా. సర్వరుచులే కాదు, శరీర స్థాయిలే కాదు, సమంగా అన్నీ తెలుసుకున్నాం. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటమే, ఆ పరమాత్మే ఇదంతానని తెలుసుకున్నాం. ఇంక జీవన్ముక్తుడివే. విషయాలు వ్యవహారాలు నిస్పృహలు అన్నీ కూడా మనస్సే కదా. నాకది నేను పరిపూర్ణ బోధ స్వరూపుణ్ణి అని తెలుసుకున్నావు, జీవన్ముక్తుడివే. సంకల్పాలకు బద్దురావలేదు, సంకల్పరాహిత్యంతో ఉన్నావు, ముక్తుడివే. చక్కగా హాయిగా ఉంటున్నావు. ఇంకెంతకన్నా ఏంటి? పొందదగింది కానీ పొందేది కానీ దేని గురించి ఆలోచించడం ఏమీ లేదు. సుఖమైన స్థానం దొరికింది అంతే. జీవితం అంతా వ్యర్థం లేదు, ఆనంద జీవితం అయిపోయింది. ప్రతిదీ చూసేది చేసేది ప్రతిదీ కూడా భగవంతుడే అన్నది తెలుసుకున్నవాడే జీవన్ముక్తుడు. పవిత్రమైన జీవితం మనం అనుభవించను, పవిత్రమైన జీవితంతో ఉంటున్నాం. తిరిగి జన్మించవలసిన పని లేదు, ఇది ఆఖరి జన్మ అనుకుంటున్నాం. ప్రపంచం నిజం కాదని తెలిసింది. మనకెందుకమ్మా? అహంకారం వస్తుంది లేదు. మనం ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో అనుభవిస్తున్నాం. అంతా చక్కగా ఇంకా కోరికలు లేవు, ఆ వ్యాధే పోయింది, చింతాత్యాగం అయిపోయింది. లోపల బయట వెలుపల అంతా కూడా నిండి ఉన్న భగవంతుడే నిజం, ఈ దేహం నిజం కాదు. ఎంతసేపు నేను పరమాత్మ అనేదే నిజం అని తెలిసింది. హాయిగా ఉండుకో. నేను హాయిగా ఉండగలను అంటే నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి తెలుసుకున్నప్పుడు హాయిగా ఉండగలనా లేదా చెప్పు? నేను తప్పించి వేరుగా ఏమీ లేదని తెలిసాక ఇంకేముంటుందమ్మా? ప్రతిదీ కూడా భగవంతుడే, ప్రతిదీ భగవంతుడే. దృశ్యాలు లేవు, ఏమీ లేవు, ఉన్నదంతా యథార్థం. హాయిగా ఉండిపోవటమే. చక్కగా సర్వత్రా వ్యాపించిన ఆత్మని దర్శించాలి, బ్రహ్మానంద మార్గంతో ఉండిపోవాలి, పరమహంసలాగా అయిపోవాలి, అంతర్ సన్యాసంతో ఉండిపోవాలి. మనం మనస్సుని దాటిన స్థితిని పొందిన జీవునికి పరమాత్మ పదమే లభించింది కదా. నేను బ్రహ్మమునే అని ఎరుగునంత వరకు మోక్షం లేదు. ఇప్పుడు తెలుసుకున్నాం అంతే, జ్ఞానంతో అలా ఉండిపోతున్నాం. ఇంకా మోక్షం అంటే ఇంకెక్కడుంది? మనలోనే ఉంది. హాయిగా ఉండిపోతున్నాం. నేను నాదని బంధం తొలగటమే మోక్షం అంటే. ఎక్కడికి వెళ్ళినా మోక్షం అంటే ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వు విద్యుండు, నువ్వు పరమాత్మవు అని తెలుసుకున్నావు. భగవంతుడు అంతా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ప్రత్యక్షంగా బ్రహ్మంగా ఉన్నాడు. హాయిగా నేను పరమాత్మని తెలియబడుతున్నాడు. యావజ్జీవం కూడా, యావజ్జీవం అంటే యావత్ జీవితం. మరి ఖైదులో ఉన్న జైలోడు ఖైదులో ఉంటేనే
జైల్లో ఉన్నవాడిని, ఖైదులో ఉన్నవాడిని, జైల్లో ఉన్నవాడిని ఏమంటున్నావు? యావజ్జీవ శిక్ష పడ్డన్నమ్మా. మనకి యావత్ జీవితం కూడా ఎలా ఉండాలి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. ఆ శిక్ష వేసుకోవాలి. మనం ఖైదులో ఉన్నవాడిని చూసి అయ్యో పాపం అంటున్నావు. నువ్వెలా ఉన్నావు? నువ్వు జన్మరణం అనే ఖైదులో లేవా ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. జ్ఞానాగంతో అన్నీ దహించేస్తున్నాయి. నీకు ఇంకేమీ లేదు. నువ్వు ముక్త పురుషుడివే. ఇంకేమీ లేదు. శుద్ధ మనసుతో ఉండిపోయాం. బ్రహ్మనిష్టంగా ఉండిపోయాం. పరమాత్మనేనని జ్ఞానంతో ఉండిపోయాం. విజ్ఞానంతో ఆనందమయంగా శాంతంగా ఉండగలుగుతున్నాం. ఆత్మస్వరూపంగా ఉండిపోయాం. సర్వవ్యాప్తిగా ఉండిపోయాం. నిర్మలంగా ఉండిపోయాం. చూడు, ఆలోచించు. పరమాత్మ నేనే అన్న భావంతో ఉంటుందో పరమానందంతో ఉండిపోతుంది. ఏది కూడా మనకు భయం లేదు. నువ్వు ఎన్ని చేసినా ఆత్మతత్వం లేకపోతే అందదు. ఆత్మతత్వంతో ఉండు, అన్నీ అందుతాయి. అంతా భగవంతుడు అన్నది తెలియటే అందటంటే జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. సమాస్థితిలో ఉండిపోతావు. శుద్ధ చైతన్యంగా ఉండిపోతావు. సత్యంగా, విజ్ఞానమయంగా, అనంతంగా, బ్రహ్మంగా, పరబ్రహ్మంగా ఉండిపోతావు. ఆధారం అంతా భగవంతుడని తెలుస్తుంది. బ్రహ్మాన్ని తెలుసుకున్నావు. సమస్త ప్రపంచం తెలుసుకున్నావు. బ్రహ్మం ఏమీ లేదు. కాళ్ళు ఉన్నాయా? బ్రహ్మానికి చేతులు ఉన్నాయా? ఏమీ లేవు. చెవులు లేవు, జిహ్వ లేదు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏమీ లేదు. ఆత్మకి ఏమున్నాయి? అన్నిటికి అన్నింట్లో ఉండి వాడు పని పురమాయిస్తాడు అంతే. అంతేగాని వాటికి ఏమీ లేవు. మంగళకరమైనటువంటి వాడు భగవంతుడు. ఏకస్వరూపుడు, అద్వితీయుడు. ఆకాశంలో సూక్ష్మంగా ఉన్నాడు, అసంగంగా ఉన్నాడు. సన్మాత్రమేడు, జ్ఞానానందమేడు, శివస్వరూపుడు. బ్రహ్మంగా అలాగ మనం ఏకరసూపుడు. ఏకరస పదార్థం కూడా అంటే ఒకే పదార్థం ఉన్నా. ఇదంతా మూడు పదార్థం. సర్వేశ్వరుడు ఒక్కడే సర్వజుడైన. మరి అందరిలోనే ఉండి హాయిగా మరి చూడు, బ్రహ్మాకారంతో ఉన్నాడు ఆయన. జగత్తును సృష్టించున్నాడు, పాలించున్నాడు, లయం చేసుకుంటున్నాడు. ఆత్మస్వరూపుడు. అన్ని లోకాలు ఆయనయే, అన్ని గోత్రాలు ఆయనయే, అన్ని మాటలు ఆయనయే, అన్ని మనస్సులు ఆయనయే. సగుణంగానే ఆయన ఉన్నాడు, నిర్గుణంగానే ఆయన ఉన్నాడు. ఏదైనా సరే నేను పరమాత్మ అన్న భావంతో నువ్వు ఉండు చాలు. యమము, నియము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధులు, ఇవి యోగం యొక్క 8 అష్టాంగాలని మనం పట్టేసాం. ఇవన్నీ అర్థమైంది. దీంతో లయమయ్యేటప్పటికీ బ్రహ్మత్వంతో కూడా ఉండగలుగుతుంది. ఈ ముందు అన్నీ తెలుసుకుంటేనే వివేకంతో హాయిగా ఖాళీ అందుతుంది. అంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా, మనం ఆత్మస్వరూపంగా, మోక్ష స్వరూపంగా శేషంతమ్మా. ఇంక చిత్తం లేదు. నీవు చిత్తవృత్తులన్నీ నిరోధింపబడి యోగంతో ఉండిపోయావు. సమ్యక్ దృష్టితో ఉండిపోయావు. చిత్తవృత్తులు నిరోధింపబడి నీ మనసంతా నిర్మలంగా అయిపోయింది. ఇంకేమీ స్పందన లేవు, బంధాలు లేవు, వృత్తివాసనలు లేవు, ఆసక్తి లేదు. నేను పరమాత్మే అన్న ఏకాగ్రంగా, ఏకాత్మంగా అలా ఉండిపోవటమే. ఇంక నీకు శాంతించేసింది మనసు. కనిపించిందంతా ఆత్మని భావించేసి అన్ని కర్మలు భగవంతుడని తెలుసుకున్నాం. అన్ని విషయాలు కూడా భగవంతుడని తెలుసుకున్నాం. ఇంక నీకు ఇంకేముంది? ఆత్మేందు మనస్సు నిలిపేసు. చక్కగా హాయిగా పంచభూతాలు నువ్వేని తెలుస్తుంది. పంచతన్మాత్ర అన్నీ నీవే. ఏకాగ్ర చిత్తంతో అలాగా ఉండిపోయావు. హాయిగా ఉండిపోయావు. నాశ్రయితులని తెలియబట్టింది. ఆత్మను ధ్యానించావు కాబట్టి ముక్తిని పొందావు. రెండవది లేదని తెలిసింది. బ్రహ్మస్వరూపమే ఆది మధ్యాంతరహితుడు.
స్వయం ప్రకాశుడు సచ్చిత్తానంద స్వరూపుడు నాశ్రయితుడని తెలిసింది. నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడని తెలిసింది. నేను ఒక్కడిని సర్వవ్యాప్తం ఉన్నాను, సమస్త స్థావర జంగముగా సమస్త ప్రాణులందు వ్యాపించున్నాను, సమస్త భూతాలందు నేనే ఉన్నాను ఆత్మరూపంగా అనేది నువ్వుల్లో నూనెలాగా మనకి చక్కగా తెలియబడుతుందమ్మా. పాలలో నెయ్యి ఉందంటున్నావు కదా, పూలందు వాసన ఉందంటున్నావు కదా, అన్నీ తెలుస్తున్నాక సమస్త ప్రాణులందు ఆత్మగా భగవంతుడే ఉన్నాడని తెలుసు. తాపత్రయాలు లేవు బ్రహ్మానికి, ఆకలి లేవు, దప్పుకు లేదు, ఆకలి లేదు, దప్పుకు లేదు. పంచకోశాలకంటే అతీతంగా ఉన్నాడు, షడ్భావ వికారాలు లేకుండా సర్వదృశ్య విలక్షణుడుగా ఉన్నాడమ్మా భగవంతుడు. హాయిగా అన్నీ భగవంతుడే, అంతా పరమాత్మగా నువ్వు ఉండు, నీతో నువ్వు ఉండిపో. నీకు ఇంకా రెండో రూపం లేదు, రెండో మాట లేదు, హాయిగా ఉండు. నిత్య నిరంతరం కూడా నీవు అదే ఉన్నావని తెలుసుకో. అభేద దృష్టితో ఉండు, అంతా ఒక్కలాగే ఉండిపోతుంది. విషరాహిత్యమైన మనసుతో ఉండిపోతుంది అనమాట. అదే ధ్యానం అంటే మనోమాలిన్యం తొలగించుకోవటమే, ఇంద్రియ నిగ్రహంతో ఉంటమే. ధ్యానం చేసుకున్నాం అంటే అయ్యే అందుతాయి. హాయిగా వైరాగ్యంతో ఉండిపోతావు. హాయిగా సర్వేంద్రియాలు సమూహం కూడా విషయరాహిత్యం అయిపోతుంది, స్వచ్ఛం అయిపోతుంది. మనసు అమనస్క స్థితి పొందేస్తుంది. హాయిగా ఉంటాం. నేనే నువ్వు, నీవే నేను అని చక్కటి తత్వంతో యోగిగా ఉండిపోతావు. బ్రహ్మ ఎలా ఉంటుంది? పరమానందంగా ఉంటుంది, గుణరహితంగా ఉంటుంది, జ్ఞానగమ్యంగా ఉంటుంది. అవాజ్ఞాన గోచరుడు బ్రహ్మనందు కల్పింపబడింది జగత్తు, అనిష్టం, స్వప్న, జాగ్రత్త అయింది అంతా కూడా మనకు ఇంకేమి దేహం గొడవ లేకుండా ఆ యోగంతో సదానంద ఆత్మస్వరూపంగా అలా ఉండిపోతుంది. అలా హాయిగా ఉండిపోతుంది. బాహ్య విషయాలు ఎన్ని ఎవరు ఏం చెప్పుకున్నా నాకెంత లోపల అనుకోవటం, బయట ఊరికి ఏం లేనట్టు వదిలేదు. పరమాత్మ తత్వంతో మనం ఉన్నప్పుడు అందరు కూడా నాకెందుకే, చిన్నప్పటి నుంచి ఎన్నిన్నాను నాకెందుకని వదిలేసింది. అలా విని వినలేనట్టు, చూసి చూడలేనట్టు అన్నీ కూడా అలాగా సమస్త విశ్వం కూడా పాలించేది పరమాత్మ ఒక్కడే. వాడే కర్త, భోక్త, హాయిగా ఉన్నాడు అని మనకు తెలిసింది. ఇంకే తాపత్రయం లేదు, వాడు జితేంద్రుడు అని తెలిసింది. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసినోడికి స్వర్గానికి వాళ్ళమ్మ స్వర్గానికి వెళ్తారు, వీళ్ళు నరకానికి వెళ్తారు. ముందే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు. మనకే తెలిసిపోతుంది ఎవరు స్వర్గానికి వెళ్ళేది, ఎవరు నరకానికి వెళ్ళేది. వాళ్ళ యొక్క పనులు బట్టే కదా చెప్పుకుంటాము. జీవులు స్థూల శరీరాన్ని వదిలిన వెంటనే ధూమ మార్గమున ప్రయాణం చేస్తారు. ధూమాభిమానమగు మానవుడు దేవత చేత మోయబడతాడంట. రాత్రి ఎందుకు ప్రయాణం చేస్తాడంట. రాత్రి అధిదేవత చేత నడపబడుతుందంట. కృష్ణపక్షం ప్రయాణం చేస్తాడంట. కృష్ణపక్ష అధిదేవత ఆధీనంలో పయనిస్తాడంట. అంటే దక్షిణాయనం 6 మాసాలు అభిమాన దేవతల ఆధీనంలో పయనించరు. సూర్యుడు దక్షిణ దిశగా పయనించు 6 మాసాల కాలాన్ని దక్షిణాయనం అంటారు. పిమ్మట ఉత్తరాయణం అంటే తెలుసు కదా, మంచి వాళ్ళు ఉత్తరాయణాన్ని వెళ్తారమ్మా అంటారు. అదములేమో దక్షిణాయనాన్ని వెళ్తారు. అంతసేపు మన ప్రయాణం అంతా కృష్ణపక్షం, శుక్లపక్షం తెలుస్తుంది కదా. దక్షిణాయనమేమో కృష్ణపక్షం, ఉత్తరాయణం అంతా శుక్లపక్షం అంటారు. మరి సంవత్సరాభిమాన దేవత అధీనంలో పయనిస్తూ ఉంటాం. ఏంటి దక్షిణాయనం 6 మాసాల అభిమాన దేవత ఆధీనంలో పయనించాక సంవత్సరాభిమాన దేవత ఆధీనంలో పయనిస్తూ ఉంటాం. మహాత్ములు చెప్పిన వాక్యాలు చూసిపుచ్చుకోండి.
అది కేవలం జ్ఞానులకు మాత్రమే ప్రాప్తించిందంట. ఏది? సుఖమైన ప్రయాణం. జ్ఞాని అంటే ఎట్టువాడు ముందు మనం తెలుసుకున్నాం కాబట్టి ఫలాపేక్షతో కర్మలు చేసిన కర్మలు దక్షిణాయన మాసాభిమాన దేవతల నుండి పితృలోకానికి పొందుతారు. ఆ లోకం నుండి ఆకాశాన్ని ప్రవేశించి తదుపరి స్వర్గలోకమును చంద్రలోకాన్ని పొందుదురు అంట. చంద్రలోకం నందు చంద్రుని వలె జలభాగం ఎక్కువగా గల శరీరాన్ని ధరించి చక్కగా అమృతంగా హాయిగా దేవతలతో కూడి జీవించారంట. 2 విధాలుగా ఉంటారంట, కర్మదేవతలు, అజాన జాన దేవతలు అని. ఎంతసేపు పితృలోకాలు, జ్ఞానలోకాలు. ఎంతసేపు జ్ఞానం ఎలా ఉంటాడు? మనం బ్రహ్మత్వంతో ఉండాలి అంటే సర్వం బ్రహ్మాత్మకంగా ఉంటేనే మనం బ్రహ్మత్వంతో ఉంటాం. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు. ఇవన్నీ తెలుసున్నాయే కదా. భూలోకంలో మానవులై ఉండి యజ్ఞ దానాది పుణ్యకర్మలను ఆచరించటం వల్ల స్వర్గానికి వెళ్ళాం కదా, వెళ్తాం. దేవతలతో సమానమైన దేహాన్ని పొంది వానికంటే కొంచెం తక్కువ భోగాలు అనిపించేవాడు కర్మదేవతలు అనబడతారు. అజాన దేవతలు అంటే అజాన జాన దేవతలు. పూర్వకల్పమందు పూర్వ సృష్టి అందు మానవులుగా ఉండి ఆ కల్పం నందు దేవతలను కూర్చో ఉపాసనాదనం చేసి వారి అనుగ్రహం పొంది ఆ కల్పమందు వారితో సమానమైన నామరూపములుగా దేవతలుగా పుట్టి లోకపాలన చేస్తారు గ్రామదేవతలు. అట్టి వారిని అజాన జాన దేవతలు అంటారంట. మనం ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా. జీవయాత్ర ఎలా ఉంది, మనం పోయాక ఎలా వెళ్తామో తెలుసుకోవాలి. చాతుర్వర్ణ విభాగం కలదంట దేవతలందు. బృహస్పతి మొదలుగు వారు బ్రాహ్మణులు, ఇంద్రుడు వరుణుడు మొదలు వారు క్షత్రియులంట. మరుత్తులు వైశ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఉన్నవారు శూద్రులు అంట. 4 రకాలుగా విభజింపబడుతుంది. మనకు తెలియదు కదా, పెద్దల ద్వారా మనకి అర్థమవుతుంది. ఒక కల్పనందలు జీవన్ముక్తులు మరి కల్పనందు సమాన నామధేయాలతో మళ్ళా జన్మించి సృష్టి కార్యాన్ని నిర్వహించుతారంట. మనువులు, ఋషులు, దేవతలు ఇట్టివారే. జీవన్ముక్తులు అనగా నెట్టివారు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మంచి పనులు చెప్తే ఎలా వెళ్ళాం, చెడ్డ పనులు చెప్తే ఎలా వెళ్ళాం అన్నీ మనకి తెలియబడుతుంది. జీవయాత్ర. జీవుడు కారణ శరీరంతో తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ఆకాశం, వాయువు, ధూమము, తెల్ల మబ్బు, మేఘం, వర్షించు మబ్బు, మున్నగు ద్వారా పయనించి ధాన్యాలు మొదలగు అన్న స్వరూపాన్ని పొందుతారంట. అమ్మా, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం అనేక జన్మలు ఎత్తాం. అన్ని జన్మలు అయ్యి వచ్చామంటారు. మానవ జన్మ ఎంత ఉత్కృష్టతో ఆలోచించుకోండి. మీకు అందు గురించే చదివి మరీ చెబుతున్నాను. నాకు తెలివి ఇవేమి చక్కగా పుస్తకంలో చూసే మీకు చెబుతున్నాను. జీవునికే స్థూల శరీరం ఇంక ఉండదంట. కారణ సూక్ష్మ శరీరాలు మాత్రమే ఉంటాయంట. ఎందుకంటే స్థూల శరీరం ఇక్కడ మరణించేసింది కదా, కాల్చేసాం కదా. సూక్ష్మ శరీరంతో దేవతాలోకం నందు దేవతా స్వరూపమైన అమృతమయమైన శరీరాన్ని ధరించారంట. ఆకాశం ద్వారా వాయు ద్వారా పయనించినప్పుడంట వాయు రూపాన్ని దాల్చంట వాయువుతో తాదాత్మ్యం చెంది ఉంటారు. మేఘం ద్వారా పయనించినప్పుడు మేఘ రూపాన్ని పొందుతారంట. మేఘంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. తదుపరి వర్ష జలములతో తాదాత్మ్యం చెంది భూమిపైకి దిగుతారంట. జలముతో చేరి వృక్షముల్లో ప్రవేశించి ధాన్యాదులందు ప్రవేశించి వాటితో తాదాత్మ్యం చెంది వాటి రూపమే ధరించి ఆ అన్నము పురుషుడు భుజించినప్పుడు పురుష శరీరంలో ప్రవేశించి పురుష రేతస్సు ద్వారా స్త్రీ శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. మరణించిన పెదప ఇలా జరుగుతాయంట. ఆత్మజ్ఞానం లేకుండా సత్కర్మాలు ఆచరించకుండా ఆచరించిన వారు జీవుడు సత్కర్మ ఆచరిస్తే మంచిదే. ఇవన్నీ స్వర్గలోకానికి వెళ్ళి మరలా భూలోకానికి వస్తారంట.
కొంతసేపు స్వర్గంలో హాయిగా ఉన్నాం అనుకుని మళ్ళీ భూలోకంలోకి వస్తారంట. ప్రయాణం ఇలా ఉంటుందంట జీవుని ప్రయాణం. స్వర్గాది లోకాలు సంచరించి వచ్చిన జీవుని శరీరం అనగా ఒకసారి స్థూలదేహమును కోల్పోయి మరలా స్థూలదేహమును పొందే వరకు జీవుని శరీరం ఎట్లుంటుందో మనం తెలుసుకుంటున్నాం. లోనున్న బ్రహ్మ చైతన్యం అనగా జీవుడు శాశ్వతమైన యాత్రికుడంటమ్మా. అతన్ని ఆవరించున్న అవిద్య కోసం లేక కారణ శరీరం కూడా శాశ్వతమేనంట. 19 తత్వములు కల సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంతో పాటుగా పయనిస్తున్నట్ట. నశించిన స్థూల శరీరం యొక్క పంచీకృత పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనిస్తాడు. మనం ఏంటి మన జీవనయాత్ర ఎలా సాగుతుందో తెలుసుకోకపోతే, బ్రహ్మత్వాన్ని మనం సిద్ధించుకోకపోతే మన యాత్ర ఎలా ఉంటుందో మనం తెలుసుకోవటానికి చదివి మరీ మీకు చెబుతున్నాను. హాయిగా మనం బ్రహ్మత్వంతో ఉంటే ఏ భావంలో ఉండవు. సూక్ష్మ శరీరం యొక్క పంచీకృత మహాపంచభూతములు యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనించి సూక్ష్మ శరీరంతో పాటు శ్రీగర్భం నందు ప్రవేశించిన తదుపరి వెంట వచ్చిన స్థూల శరీర పంచభూతముల సూక్ష్మాంశములు విస్తృతంగా పెరిగి మళ్ళా దేహ రూపాన్ని దాల్తాయి. మహానుభావులు చెప్పిన వాక్యాలమ్మా, నేను చెప్పినవి కాదు, నాకు ఏమి తెలియదు కూడా. నేను బ్రహ్మమును అన్న భావన ఒకటే తెలుసు నాకు, మన జీవయాత్ర తెలియదు నాకు. ఆలోచించుకోండి. ఇవన్నీ ఎందుకంట నేను పరమాత్మ అన్న భావంతో ఉండొచ్చు కదా. పుణ్య పాప కర్మలు ఈ వాసనలతో ఉండి తీర్ణ కోరికలతో ఉండి కారణ శరీరాలు ఎత్తి జీవునిలా ప్రయాణం చేసి సూక్ష్మ శరీరం లోపల ఉన్న కారణ శరీరంతో పాటు పుణ్య పాప కర్మలు వాసనలు భూత సూక్ష్మాలు కూడబట్టిన వెట్టి మూటను మోయటం అంటే సంచితం. జీవుడు ప్రయాణిస్తాడంట, ఆ మూట అట్టుకుని తిరుగుతాడనమాట. ఈ స్థితిలో జీవుని దేహమును వెట్టి మూట మోయు దేహము లేక అతివాహిక అందరూ ఈ మూట యాత్రికును అంటే జీవయాత్ర ఉన్నంతకాలం మోయబడును. నీకు జీవయాత్ర మానుకుంటావా సుఖపడతావు. బ్రహ్మత్వంతో ఉండు, జీవయాత్ర ఉండదు నీకు, చక్కగా ఉండగలవు. ఈ వెట్టి మూటను పెట్టుకుని తిరగక్కర్లేదు. నువ్వు స్వర్గానికి వెళ్ళటం మళ్ళీ తిరగటం మళ్ళీ స్వతంత్రికే. నువ్వు శుభ్రంగా మానవ జన్మలో ఉన్నావు, నీకు ఏ లోటు లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండు, చక్కగా ఉంటావు. హాయిగా ఉండక ఎందుకమ్మా, జన్మరహస్యం తెలిసింది కదా కొంతవరకు. ఎలాగైతే ప్రయాణం ఎలా ఉంటాం, దోమ మార్గం కృష్ణ మార్గం లేక పితృయానం ఇవన్నీ కొద్ది వరకు భగవంతుడి దయవల్ల మనం తెలుసుకున్నాం. శుక్లపక్షం ప్రయాణం చేస్తే శుక్లపక్ష అభిమాన దేవతనే నడపబద్దు. ప్రయాణం చేయటం వలన ఉత్తరాయణం 6 మాసాల్లో అభిమాన దేవత ఆధీనంలో పైన ప్రయాణిస్తారంట. శుక్లపక్షంలోని అంటారు, ఉత్తరాయణం దక్షిణాయనం ఇవన్నీ అంటారు కదమ్మా. ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణంలోనేమో ఒక ప్రయాణం, దక్షిణాయనంలో ఒక ప్రయాణం తెలుస్తుంది కదా. మనం మంచి ప్రయాణంలో ఉండాలంటే ఇంకా నాకు ప్రయాణమే ఆపేసుకోవాలి, నేను పరమాత్మగా ఉండాలి అన్న భావంతో ఉండింది. ఇంక ఇవన్నీ జీవయాత్ర గురించి మనం ఎంత తెలుసుకున్నా, మనం బ్రహ్మత్వంతో ఉండటం ఎక్కువ తెలుసుకుంటే ఈ జీవయాత్ర అది ఆగిపోతుంది. చక్కగా హాయిగా ఉండటమే. బ్రహ్మలోకానికి వెళ్తారంట, కల్పాంతరం ఉండిపోతారంట బ్రహ్మతోటి. మళ్ళీ భూలోకానికి వస్తారంట, మళ్ళీ శరీరాలు ధరిస్తారంట, మళ్ళా జన్మోత్సవం. మరి భూలోకానికి వచ్చి మళ్ళా శరీరాన్ని ధరించరంట ఎవరు? బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు. ఆలోచించుకోండి. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు కల్పాంతరమందు ముక్తి పొందుతారంట. ముక్తి పొందుట అంటే ఇంకా మళ్ళీ తిరిగి రారంట, మరలా జన్మ తోల్సిన అవసరమే లేదంట. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తే, మనకి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్తేనే అలా అయినప్పుడు నీవు అంత
అంతా నిరాకార బ్రహ్మంగా ఉండు. సచ్చిదానంద పరబ్రహ్మం, నిరాకార నిర్గుణ పరబ్రహ్మంతో ఉండు. కార్యబ్రహ్మ దగ్గరికి వెళ్తేనే, సత్యలోకానికి వెళ్తేనే ఇలా చేసినప్పుడు, ఇలాగ జరిగినప్పుడు నీవు బ్రహ్మత్వంతో ఉండు, ఇంకేమీ ఉండదు. నీవు బ్రహ్మంగా మిగిలిపోతావు. అది ఆలోచించుకో. సత్యలోక ప్రాప్తి, ఈ యొక్క ముక్తులు, క్రమముక్తులు ఇవన్నీ తెలుసుకున్నావు కదా. నువ్వు చక్కగా ఉండు, హాయిగా ఉండు. నేను పరమాత్మని. ఇంకా నీకు ఏ భావన లేదు. ఎంతసేపు శీఘ్రంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వయస్సులు జన్మలు ఎత్తారంట. దేవయాన, పితృయానం 2 మార్గాలు అర్హులు కాని వారు మరణించదు బెదప ఏమవుదురు అంటేనంట. పాపం చేసిన వారు పంది, కుక్క ఇలాంటివన్నీ జంతు జన్మలు. మానవ జన్మేమో ఎంత కష్టం. ఇటువంటి మాటికి జన్మ దుఃఖం, జర దుఃఖం, పునః జర అంటే మరణించు, జన్మ అంటే పుట్టడం. ఎందుకమ్మా పశువుల్లాగా, వృక్షాల్లాగా నరక జన్మలో, జంతు జన్మలో ఇవన్నీ నువ్వు కొంతవరకు అవగాహన చేసుకున్నావు కాబట్టి నరకలోకానికి అధిదేవత యముడని తెలుసు కదా, అక్కడ ఎలా ఉంటామో తెలుసు కదా, అనంత ప్రయోగ మార్గం తెలుసు కదా. నివృత్తి మార్గం చేసుకోమ్మా, శ్రేయ మార్గం చేసుకో, శుక్లయానంతో ఉంటావు. మోక్ష మార్గంతో ఉండిపో, బంధం లేకుండా ఉంటుంది. నీవు పరమాత్మ స్వరూపంగా ఉండిపో. ఇవన్నీ నీకు ఎందుకే? 10 నిమిషాల నుంచి చెప్పాం కదా, అర్థమైంది కదా. ఏ మార్గానికి నేను పరమాత్మగా మిగులుతాను అన్న భావంతో ఉండిపో. 84 లక్షల జీవరాశులు ఎత్తి అనేక జన్మల్లో నీ ఉండి పుణ్యాలు రకరకాలు చేసి పిల్లుల్లాగా అబ్బబ్బ ఎన్ని 84 లక్షలు ఎత్తామమ్మా. మహానుభావులు చిన్నప్పుడన్నా జీవుడు 84 లక్షలు, సావు పుట్టుకలెక్కడ, ఎవరు చేసిన పాపము అనుభవించేదెక్కడ అంటుందోటే మనకు భయం పట్టుకుంది. మనకి పాపాలు వద్దమ్మోయ్. మరణానంతరం ఆ జీవుడు స్థూల శరీరాన్ని విడిచిపోయినప్పుడు ఆ చెట్ట ఆ జీవునితో చేరి ప్రయాణం చేయాలి. ఆ చెట్ట పట్టుకునే పెట్టుమూట పట్టుకునే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాను ఇంక నేను జన్మలో ఎత్తున్నాను, దర్జాగా ఉండు, పెట్టుమూట కూడా ఉండదు. హాయిగా నీవు బ్రహ్మంగా ఉండు. ఇంకా వేరొక జన్మ అక్కర్లేదు. మళ్ళీ జన్మించే మళ్ళీ మరణం ఉంటుంది కదా, ఇంకేది చూసుకోకు. జీవుడు బ్రహ్మైక్యాన్ని పొందే ఉంటాడు. మరి బ్రహ్మలో ఐక్యం ఎప్పుడు పొందుతావు? నీ లక్ష్యం అంతా ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. బ్రహ్మలో ఐక్యం ఉండడానికి జీవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. మానవ శరీరం ఒకటి ఉండాలంట, ఆత్మజ్ఞానం ఒకటి ఉండాలంట. కారణ శరీరాన్ని వదిలించుకోవాలి కదా. ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చాం కదా, 14 లోకాలు తిరిగి వచ్చాం కదా. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఆత్మజన్మలు ఎత్తుకో. రాళ్ళెందుండి పాపం సుత్తి దెబ్బలు తిని, ఎండకండి వానకు తడిసి, కష్ట నష్టాలకు వచ్చి, వృక్షాలు ఎంతసేపు పశుపక్షాదులు సుఖదోషాన్ని మానవ జన్మను పొందాము. ఇవన్నీ జన్మలు 84 లక్షల జన్మలు అయ్యి ఇప్పుడు పొందాము. ఈ ప్రయాణానికి తుది చేసేసుకో. తుదకు బ్రహ్మోనంద ఐక్యం చెందేటట్టుగా నువ్వు చేసుకో. ఈ మానవ జన్మలో ఇంకా ప్రయాణం ఆపేసుకో. అనేక కోట్ల జన్మలు ఎత్తేసావు, అయిపోయింది. మానవ జన్మతో వచ్చేసావు, హాయిగా ఉండిపోయావు. పక్షుల కంటే పశువులు రైట్ అంట, వృక్షాల కంటే పక్షులు, రాళ్ళ కంటే వృక్షాలు, పశువుల కంటే మనుషులు ఉత్తమ జన్మలు అంట. ఒకదానికన్నా ఒకటి పుణ్యఫలం అవసరం. పుణ్యఫల సుకృతం వలన ఉత్తమ జన్మలుగా పొందుతూ జీవుడు భగవంతుని చేయుటకు పయనించుంటాడు. మా యొక్క ప్రభావంతో భగవంతుని చేయుటకు ప్రయాణం
సక్రమంగా జరగకుండా ఆటంకపరిచేసి జీవుని అధోగతి పాలు చేసేస్తుందంట మాయ. మాయ మా యొక్క ప్రభావం. జాగ్రత్త, మాయలో పడుకో. మానవ శరీరం ఉందని జీవునిపై మా యొక్క ప్రభావం మాటి మాటికి 100 పాళ్ళు ఉంటుంది. జాగ్రత్త, మాయలో పడకుండా నీవు నేను పరమాత్మ నీవు హాయిగా ఉండు. జీవలక్షణాన్ని తగ్గించుకో, బ్రహ్మత్వంతో ఉండు. నీకు తెలిసిందేంటి? మనకు జీవుడే దేవుడని తెలిసింది. జీవుడే బ్రహ్మం. మాయపొర తొలగించుకునేటప్పటికీ జీవుడే బ్రహ్మం అని అర్థమైంది మనకి. హాయిగా అన్ని అవతారాలు బ్రహ్మే కదా. చక్కగా మాయకు లొంగకుండా మాయను ఆధీనం చేసుకున్నాడు పరమాత్మ. మాయకు వేరే ఉనికి లేదు, బ్రహ్మమే అంతా అనేది తెలియదు. బ్రహ్మ చైతన్యం నుండే చైతన్యాన్ని పొంది సృష్టిగా పరిణమించాడు. మరి మాయ కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పొచ్చు. అంతా శుద్ధతత్వంతో హాయిగా ఉండిపోయాడు. బ్రహ్మ చైతన్యమే భగవంతుడు. ప్రతిబింబం కాదు, స్వయం ప్రకాశమైంది బింబమే భగవంతుడు. చక్కగా సర్వవ్యాపకత్వంతో స్వయం జ్యోతి స్వరూపంతో స్వయం ప్రకాశంగా శుద్ధ చైతన్యంతో ఉండిపోయాడు. ఇది కథ కాదమ్మా. కథ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, కథ కాదు. ఎంతసేపు ఆత్మతత్వాన్ని అనేక రకాలుగా చెప్పుకుంటే అనేక జన్మల నుంచి ఉన్న వాసనలన్నీ నశించడానికి అనేక జన్మలతో వచ్చి ఉన్నాం కదా. ఇప్పుడు ఆ వాసన నశించాలని చెప్పిందే చెప్పుకుంటున్నాం. చక్కగా అవిద్యనే కారణ శరీరం అంటామమ్మా. ఎంతసేపు వేసుకొచ్చింది కదా మూటలో. అవిద్యే కారణ శరీరం. ఏమీ లేదు, బ్రహ్మమే అంతగా ఉంది. చక్కగా శరీరంలో ఉన్న చైతన్యం సాక్షాత్తు పరబ్రహ్మమే, దేహం నేను కాదు అని ముందు భావనని మొదలుపెట్టు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతా. బ్రహ్మభావాన్ని సహజస్థితి అయిపోతుంది. అదే ముక్తి అంటేని. ముక్తి అంటే ఎక్కడో లేదు. బంధం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి ఆలోచించు. జీవుడు పరబ్రహ్మే. మరి ఏంటి, మాయావరణం లేనివాడేమో బ్రహ్మ అయ్యాడు, మాయావరణం కలిగిన వాడేమో జీవుడు అయిపోయాడు. జీవుడే ఈశ్వరుడు, అవిద్యావరణం కలిగిన వాడు జీవుడు. సమస్త జీవుల్లోని జడమైన శరీరాల్లో ఉన్న బ్రహ్మ చైతన్యం చుట్టూ దట్టమైన అవిద్య పొరవలే వ్యాపించి ఉంది. దాన్నే అవిద్య కోసం అంటారు. మాయ అనే పొరది కారణ శరీరం. ఆనందమయ కోసం మా లేక అజ్ఞానం. ఏంటో ఏది చూస్తే అది ఆనందం పడిపోతుంది. ఏ వస్తువు చూస్తున్నాను ఆనందం అంటుంది. అది నిత్యానందం తెలియదు కదా దానికి. బ్రహ్మానందం తెలీదు, బాహ్యానందం తెలుసు దానికి. ఈ అవిద్య కోసం తొలగించబడినప్పుడు లోనున్న బ్రహ్మ చైతన్యం ప్రకాశం. అప్పుడు జీవుడు పరబ్రహ్మం అయిపోతాడు. అది మనం తెలుసుకునే విషయం. జీవుడు స్వయంగా బ్రహ్మే. అవిద్య కోసం వల్ల కారణ శరీరం వల్ల బ్రహ్మత్వం మరుగుపడిపోయినందువలన అల్పత్వంతో ఉన్నందుకు ఎంతసేపు పాపం దేహం నిజం అనుకున్నందుకు భగవంతుడిగా లేకపోయాడు. ఆ తర్వాత తెలుసుకున్నాక జీవుడు దేవుడు ఒక్కటే. జీవులన్నీ పాపం జన్మలెత్తుతా పుడతా సత్తా ఒక దేహం నుండి ఒక దేహంలోకి ప్రవేశించా కాలచక్రంలో పడి కొట్టుకుపోతా ఉన్నాయి. ఇంకప్పుడు అది లేకుండా మనం చేసుకుందామనే కదా. నేనే బ్రహ్మనే నేను అనుకుంటా జీవితాన్ని సార్థక చేసుకుంటా. సమస్త శరీరాల్లో ఉన్న జీవుడే బ్రహ్మ చైతన్యం. బ్రహ్మ చైతన్యానికే జన్మలను ఎత్తటం, నిరంతరం అనేక శరీరాల్లో ప్రవేశించవలసిన బంధం కలుగుతుంది. జీవుడని దానికి మోక్షం పెట్టాం. ఈ జీవుడే మోక్షగామి. జీవుడు బంధం లేకుండా ఉండేటట్టు మోక్షం అయిపోయింది. వాడికి బంధం కలగటం వల్ల జీవుడు అయ్యాడు. కారణ శరీరం తొలగింది, ఇంకేమీ లేదు. సమస్త శరీరాలందు బ్రహ్మే నిండి ఉందమ్మా. సమస్త కర్మలో కూడా వాడే చేయించున్నాడు. సాక్షిభూతుడు
జీవుడికి పాపం పుణ్యం బంధం దుఃఖం ఎలా సంభవించినాయో ఒకసారి తెలుసుకో. శరీరంలోనే భగవంతుడు ఉండగా మోక్షం దూరం ఎలా అయిందో తెలుసుకో. తాను భగవంతుడు అనుకున్నప్పుడు మోక్షం పొందటం ఇంకేముంది? తెలియబడ్డాక మోక్షం. పాపం తెలియక ముందు అంతా నేను జీవుణ్ణి అనుకుంటా ఉంటాడు. మరి జన్మలెత్తవలసిన అవసరం ఉండదమ్మా. ఆలోచించు. కారణ శరీరాన్ని దగ్ధం చేసి నేను బ్రహ్మమునని. అప్పుడు జీవుడు స్వయంగా భగవంతుడే. మరిచాడు అంతే. ఇంకా మరవకపోతే ఆడే చైతన్య స్వరూపం. అవిద్యాపరతో ఉండిపోయింది. అజ్ఞాన స్వరూపంగా ఉండిపోయాడమ్మా. చీకటి స్వరూపం అయిపోయింది. మోహంతో ఉండిపోయాడు. ఎంతసేపు సప్త రజస్తమో గుణాలతో ఉండిపోయాడు. ఆవరణ ధర్మంతో ఉండిపోయాడు. విక్షేప ధర్మం అని 2 ధర్మాలు ఉన్నాయి కదా. పాపం తమో గుణ ప్రభావం వలన అలా అనుకుంటున్నాడు. దేహం నేను అని. తన పరబ్రహ్మని జ్ఞానాన్ని మర్చిపోయాడు. తెలియలేదు. బ్రహ్మ విషయం మర్చిపోవటం వలన జీవుడిగా ఉండిపోయాడు. మాయా ప్రభావం వలన ఈ దేహమే నేను అనుకున్నాడు. ఈ జగత్తో శరీరం సత్యమని బ్రహ్మతో ఉండిపోయాడు. ఇంకా అస్సలు నేను ఇలా నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, ఇలా అనుకుంటా విద్యా కవచంతో జీవునికి శరీరం లేదు, చైతన్య స్వరూపమే. కానీ తన చుట్టూ ఉన్న శరీరమే తానని భ్రమించాడు కాబట్టి జీవుడయ్యాడు. నేను నల్లనోడిని, పొట్టుని, సన్నంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇంద్రియాలు ఇలా ఉన్నాయి. ఇదే సొద కర్తనే భోక్తనే అనుకుండేటప్పటికీ అది జీవుడిగానే ఆరోపింపబడుతున్నాను. అహంకారం ధ్యానంతో శరీరం నేను దేహాత్మ భావన వలన శరీర తాదాత్మ్యం చెందినందుకు బ్రహ్మ వలన జీవుడు బ్రహ్మస్వరూపాన్ని కోల్పోయాడు. తాను అల్పుడు అనుకుంటున్నాడు. ఎంతసేపు కారణ శరీరంతో ఉండి, తమో గుణంతో ఉండి, ఆవరణ శక్తితో ఉండి చక్కగా నేను జీవుణ్ణి అనుకున్నాను. కాదు, తొలగించుకో. సత్యవస్తమైన బ్రహ్మం నేను అని అభావం చేయి. తానే పరబ్రహ్మం అవుతుంది. జగత్తు బ్రహ్మం అని తెలుసుకున్నాం. ఈ దేహమే నేను కాదు, నేను పరమాత్మని అన్న భావంతో ఉండిపో. చక్కగా మాయాపరున తొలగిపోతుంది. కారణ శరీరం నశించిపోతుంది. అంతసేపు జగత్తెందు శరీరం నందు మోహం పెట్టుకోకమ్మా. మోహం పెట్టుకుంటేనే కదా ఇది ప్రియం, ఇది అప్రియం అని, రాగద్వేషాలని, సుఖ దుఃఖాలని, స్వార్థని, ప్రేమ అని, దయని, వాత్సల్యం, సంతోషం, విచారం, అబ్బాయి ఎన్నున్నాయో, తృప్తి అని, అసంతృప్తిని, ఎన్ని మనస్సు వికారాలు. విషయవాసనతో ఉండిపోయింది. కామక్రోధలో మోహమ్మద మత్సరాలతో ఉండిపోయింది. ఇంకా అసలు దీనికి మనస్సు ఎంతసేపు వ్యాపించేసి అన్నీ నేనే చేస్తున్నాను అన్న భావంతో ఉండిపోయింది. నేను పరమాత్మ అన్న భావంతో ఉంటే హాయిగా ఉంటుంది. శివత్వం పోయింది, బ్రహ్మత్వంతో ఉండిపోయాడు. సత్వం తోటి ఉండిపోయాడు. మాయపదం తొలగించేస్తున్నాడు. హాయిగా ఉండిపోయాడు. జీవుడు అనాదిగా అనేక వాసనతో ఉండిపోయింది. దేహవాసన, ధనవాసన, కర్తృత్వ భోక్తృత్వ వాసన, స్త్రీ వాసన, కీర్తివాసన, శాస్త్రవాసన, లోకవాసన, వాసనతో ఉండిపోయాడమ్మా. దేహవాసన అంటే ఈ దేహం నేను అందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, అబ్బా దీన్ని తిండి పెట్టి భలే ఉంచుతున్నాను, ఇంక ఇదే దేహం పని. దేహవాసన, దేహభావంతో ఉంటేనే దేహవాసన. కారణ శరీరం వలన అలా అనిపిస్తుంది. బ్రహ్మం మాయ ఎంత అనాదో, కారణ శరీరం కూడా అంత అనాదే. స్థూల సూక్ష్మ శరీరాలు ప్రళయంలో నశింతాయి, కానీ కారణ శరీరం మాత్రం ఎన్ని ప్రళయాలు సంభవించినా నశించదంట. హాయిగా నీవు పరమాత్మ అన్న భావంతో ఉంటే నశించింది. దేహవాసన అనాది అనంతంగా ఉండిపోయింది. అందు గురించి నేను నడుస్తున్నాను, నేను నిలబడుతున్నాను, నేను ఇల్లు కట్టాను, నేను మేళ కట్టాను, నా భార్య ఇలాగా, నేను ఇలా తింటున్నాను, నేను ఇలాగా వస్తువులు ధరింటున్నాను,
నేను ఎంత ఐశ్వర్యంతును అనుకుంటా, కర్తృత్వం భోక్తృత్వాలు ఇవన్నీ నాయే నాయే అనుకుంటా ఉండిపోయింది. దేహవాసనతో ఉండిపోయింది, ధనవాసనతో ఉండిపోయింది. ఎంతసేపు ఉన్నంతసేపు నేను తెగ సంపాదించేస్తున్నాను. ఈ దేహం నాదే, ఈ ధనం నాదే, నేను దేహాన్ని సుఖపెట్టేస్తున్నాను. ఈ ధనం సంపాదించడం వల్ల ఎంత సుఖపడిపోతాను. ఇంకా ధనవాసనతో ఉండిపోతున్నాను. వాసన, కీర్తి, అయ్యో బాబు నాకు ఇంకెంత అయ్యనే ఎంత గొప్ప నా దేహం అందరికంటే విలువైంది, ఘనమైంది, అధికమైంది అని కీర్తి. నేను ఎంత గొప్పను అని కీర్తి సంపాదించుకోవాలని కోరికే ఎక్కువ. ఎంతసేపు కీర్తి సంపాదించేస్తామని ఏం సంపాదించాలో తెలియదు. కీర్తి ఎన్నాళ్ళు ఉంటుంది? లోకవాసన, శాస్త్రవాసన అంటే నాకు అనేక పుస్తకాలు చదివేశాను నేను. ఇంకా అన్ని శాస్త్రాలు వచ్చు, ఇన్ని శాస్త్రాలు వచ్చు. అయ్యి బాబాయ్ నేను ఎంత గొప్పని అని శాస్త్రవాసనతో ఉంటుంది. లోకవాసన అంటే ఎంతసేపు అన్నీ కూడా నేనే అనుభవిస్తున్నాను అన్ని కోరికలే. వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను, సమస్త విషయాలు నేనే చేసుకోగలుగుతున్నాను. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, కర్తృత్వ వాసనలు అన్నీ కలిపి మనస్సుగా మిగిలిపోయింది. అంతసేపు కారణ శరీరం అంటే ఇదే. అంతే, కర్మ ఫలితాలు తెలుస్తున్నాయి కదా. ఈ అన్నిటితో ఉంటే మానవుడు పుట్టిన మొదలు మరణించే వరకు అనేక కర్మలు చేస్తుంటాడు కదా. ఒకటా రెండా? అనేక కర్మలు. ఆ కర్మ జరుగుట పూర్వం ఇది ఆలోచన రూపంలో ఉంది. ఆలోచన కలుగుట పూర్వం ఆ కర్మ బీజ రూపంలో వాసనగా, కోరికగా మనసులో నిక్షిప్తం అయింది. ఆ విధంగా ప్రతి కర్మ బీజ రూపం నుండి ఆలోచన రూపంలోనికి, ఆలోచించు ఒకసారి, ఆలోచన రూపం నుండి నువ్వు పనిచేస్తున్నావు కదా, అదే క్రియారూపంలోకి మార్పు చెందేస్తావు. లోపల నుంచి అంతకాడి నుంచి వచ్చేస్తున్నాయమ్మా బీజరూపంగానే. మనసు ముందు నిద్రాణంగా అయిపోయింది. నిద్రాణం అంటే అలా ఉండిపోయింది మనసు. నేను దేహాన్ని అని అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను బ్రహ్మాన్ని మనం బ్రహ్మ బీజం ఇస్తాం అన్నమాట. అందు గురించి ఆలోచన రాహిత్యంలో ఉండిపోయింది. పాపం అవి తెలియకేమో ఆ మనసుకి అంతకుముందు తెలియలేదు కదా. ఆలోచన రూపంలో ఉండిపోయటంతో ఇంకా ఆలోచనలే మనస్సు అని తెలిసింది. మనస్సు అంటే ఏమీ కాదు, అది షడ్వర్గాల్ని అదుపులో పెట్టుకోదు పాపం. దయ, ప్రేమ, భక్తి మొదలు గుణాలన్నీ కూడా అట్లా రానివ్వదు. ఇంకెంతసేపు మలినంతో ఉంటుంది. నేను చేశాను నేనే అంటా ఉంటుంది దేహం. నేను అనుకుంటాను. దైవీ గుణాలు రానివ్వదు కర్మకి. నేను దైవీ గుణాలు చెప్తే నాకు పుణ్యవత్తుందని తెలుసుకున్నాక అప్పుడు నెమ్మదిగా దేహవాసన వదిలేస్తుంది. పుణ్యం పాపం కర్మలు ఖాతా పుస్తకంలో జమ పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఖాతా పుస్తకం కూడా వదిలేస్తుంది. ఎందుకంటే నేను పరమాత్మ అనేటప్పటికి ఖాతా జమ అంతా వదిలేదు. ఆ ఖాతా పుస్తకంలో అన్నీ అనుభవించాలి కదా. ఈ జన్మ మీద అనుభవించడానికి వీలు పడకపోతే ఆ తర్వాత జన్మలకైనా అనుభవించాలి కదా. కర్మఫలానుభవం నిమిత్తం అనేక జన్మలు ఎత్తాలి, అనేక కర్మలు చేయాలి. కర్మ ఫలితాలను ఆశించినందుకు జన్మలు పెంచుకున్నాం. కోరికలు తీరే వరకు ఆ జీవుడు అనేక జన్మలు ఎత్తుతానే ఉండాలి. కర్మ ఫలితాలు వెన్నంటే ఉన్నాయి కదా. కారణ శరీరం వదిలించేసి, కర్మ ఫలితాలని వదిలించేసి, మాయాస్వరూపమైన అవిద్యా కవచాన్ని వదిలించేసి, నేను పరమాత్మని, నేను కోట్ల కొద్ది జన్మలు ఎత్తను, నేను భగవంతుడిని అన్న భావంతో వదిలించేసి, కారణ శరీరం వాసన అర్థమైంది కదా. అన్ని వాసనలు మళ్ళీ వాసనలు అన్నీ వదిలించేసి శుద్ధవాసనగా ఉండేటప్పుడు దేవుడే. అది జీవ బ్రహ్మైక స్థితి. జీవుడు ఎప్పుడైతే తాను పరమాత్మగా ఉండిపోయాడో దేవుడైపోయాడు అంతే. మరి బ్రహ్మం లేకుండా సృష్టి స్థితి లయం ఉందా? లేదు కదా. బ్రహ్మే ఏకాత్మ స్వరూపం. అనేక ఆత్మలే, అందరూ బ్రహ్మే. నేనే అనగా ఆత్మ, బ్రహ్మం, నేను బ్రహ్మాన్ని, అన్నీ నేనే నిశ్చయించే బుద్ధికి తెలియజెప్పు.
బుద్ధి ఎంతసేపు కూడా నిశ్చయాత్మకమైన బుద్ధి కదా. మనస్సు చంచలమైంది, బుద్ధి నిశ్చయిస్తుంది. బుద్ధికి చెప్పమ్మా నేను పరమాత్మని, నేను బ్రహ్మను అని. అహానికి బుద్ధి చెప్పు. అహం ఏమంటుంది? దేహం నేను, దేహం నేను, నా వాళ్ళు అని అహంకారం మమకారాలు చంపు తినేస్తున్నాయి. అనేక జన్మల నుంచి ఉన్నదానికి. బుద్ధికి చెప్పమ్మా, తెలియజెప్పు నేను పరమాత్మని అని. అభిమానానికి బుద్ధి నేను పరమాత్మని. అభిమానం, దేహం అభిమానాలతో మనం ఉంటున్నాం కదా. నేను పరమాత్మని అభిమానానికి బుద్ధి చెప్పు. ఎంతసేపు బుద్ధికి ఎలా చెప్పాలంటే, నువ్వు కాదు, నువ్వు దేవుడు అని చెప్పాలి. అజ్ఞానం వచ్చినా, అహంకారం వచ్చినా, మమకారం వచ్చినా గుణాలకి బుద్ధి చెబుతానే ఉండాలి. నేను పరమాత్మ. సత్వరజోస్తమో గుణాలకు చెప్పాలి బుద్ధి. భయం చెబుతూ ఉండాలి ఎంతసేపుని. అంతర్ముఖంలో నేను పరమాత్మ నా సాక్షి బుద్ధితో ఉండిపోవాలి. ప్రపంచ భావన రాకుండా బుద్ధికి చెప్పాలి నేను పరమాత్మని మిథ్యా ప్రపంచానికి బుద్ధి చెప్పాలి. ఎంతసేపు దాంట్లోకి వెళ్ళకూడదు. నేను పరమాత్మను కదా అని లోపల ఎంతసేపు ఇలా ఉండి పైకి డ్యూటీ చేస్తున్నాను. నేను పరమాత్మని మమకారానికి కూడా బుద్ధి చెప్పాలి. అహంకారం, మమకారం అన్నీ, రాగానికి, ద్వేషానికి, అన్నిటికి బుద్ధి చెబుతూ ఉండాలి. నేను పరమాత్మని మనసుకి చెప్పు. అసలు అదే కదా కొంటిది. కొద్దిసేపు ఇది అంటుంది, కొద్దిసేపు అది అంటుంది. కోతులాగా దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. దాని బుద్ధి చెప్పు. నేను పరమాత్మని చిత్తానికి తెలియజేయి. చంచలం కదా, తెలియజేయమ్మా. నేను పరమాత్మని జ్ఞానేంద్రియాలకు తెలియజెప్పు, కర్మేంద్రియాలకు తెలియజెప్పు, నవద్వారాలకి తెలియజెప్పు, నా వాళ్ళకి తెలియజెప్పు. నేను పరమాత్మ, నేనుగా ఉన్నాను తెలియజెప్పు బుద్ధికి. నేను అదే ఉన్నాను, నీవే నేను, నేనే నువ్వు అని తెలియజెప్పమ్మా బుద్ధికి. అప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధి ఏమంటుంది? అలా ఈయన శుభ్రంగా ఉంటుంది. మనసుకి ఎన్ని చెప్పినా దాని గొడవ దాంతో ఉంటుంది. నెమ్మదిగా మనసే బుద్ధి అలా హాయిగా రిలాక్స్ అయిపోతుంది ఎంతసేపు కూడా. నేను పరమాత్మ అనేటికి మానవమానాలు ఏమీ అనిపించదు. నేను భగవంతుడిని, నాలో భగవంతుడున్నాడు అనేటప్పుడు సర్వం తానే తెలియజెప్పాలి. మనం సుఖదుఖాలు నేనే చెప్పు, బంధువులు నేనే, అందరూ నేనే, లోకం బ్రహ్మే అని భయం చెప్పమ్మా. లోపల ఉన్నదానికి భయం చెప్పు అంతే. నువ్వు చెప్పినట్టల్లా వినేసి నేను బ్రహ్మాన్ని అని స్నేహితుడిగా అయిపోతుంది అంతే. అన్నిట్లో ఉన్న ఆత్మ నేనే అని తెలియజేస్తే మనం ఎప్పుడైతే తెలియజేస్తామో లోపల బయట పక్కల ముందు వెనక నేనే ఆత్మనని హాయిగా ఉంటుంది. ఎంతసేపు బుద్ధి చెప్పాలి దానికి. నేను పరమాత్మ, అన్ని లోకాలు నేనే, సర్వం బ్రహ్మమయం అని చెప్పి కొలిదే అది లైన్కి వస్తుంది. లేకపోతే దానికి భయం ఉండదు. మాయతోటి ఉంటుంది కదా, స్నేహం అంతా మాయతో ఉంది కదా. అనేక జన్మల నుంచి లోకంలో ఉన్న వారందరూ కూడా బ్రహ్మలని బుద్ధికి చెప్పు. నీలో ఉన్న బ్రహ్మం ఒక్కటే, నాలో ఉన్న బ్రహ్మం ఒక్కటే. నేనే నువ్వు, నీవే నేను, నేనే అంతా నేనే. నేను బ్రహ్మాన్ని. శుభాశుభాలు ఎన్ని అవమానాలు ఆశలతోటి వచ్చినా సరే నిరాశ అవ్వకుండా ఏది వచ్చినా సరే ఎందుకే ఎలా ఉన్నది ఇది అలా జరిగిపోతాను. నేను తెచ్చుకున్నదే కదా జరిగింది అని ఒక పక్క పెట్టేసి నేను పరమాత్మను కదా నాకు అంటదో అని సాక్షిభూతంగా అలా ఉండిపో. నేను ఎవరిని? సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని కదా, ఏకాత్మను కదా. అన్ని గ్రంథాలు నేనే, అన్ని వ్రాతలు నేనే, అంతా భగవంతుడే, అండపిండ బ్రహ్మాండంతో నేనున్నాను, నేను లేని చోటే లేదని భయం చెప్పు. లోపల ఉన్నదానికి సాక్షిభూతంగా మిగులుతావు. ఈ ఇంద్రియాలకి భయం చెబుతూ ఉండాలి. ఇంద్రియాలే కదా మనల్ని ఇలా జాడించేస్తున్నాయి, విధి ప్రకారం పాపం అయిచేస్తున్నాయి. అవి మాత్రం ఏం చెప్తాయి? మనం ఏంటంటే నేను బ్రహ్మం అంటా అంటే అన్నీ అయ్యే తొలుగుతూ ఉంటాయి. నీకు నాకు దూరం లేదు అని బుద్ధి చెప్పు. నా హృదయంలోనే నువ్వు ఉన్నావని భయం చెప్పు. అప్పుడు మనస్సు కొంటవేషాలు తగ్గి నేను బ్రహ్మంను ఉంటుంది నిలకడగా. నేనే అంతా నేనే అని బుద్ధికి చెప్పు. చూసేది, వినేది, మాట్లాడేది, తిట్టేది, నడిచేది అన్నీ ఆత్మే. అంతేకాని నేనా
ఇవన్నీ నేను చేయగలనేంటి? సాక్షిభూతులను బట్టి అలాగ అన్నీ జరిపిస్తున్నాను. అన్ని దిక్కులు నేనే. గుళ్ళు, మఠాలు, ఆశ్రమాలు, ఏది సూర్యుళ్ళు, చంద్రులు, సృష్టి, నక్షత్రాలే కాదు, గ్రహాలే కాదు, అన్నీ నేనే. అంటే మొత్తం సృష్టి యావత్తు నేనే, సృష్టికి ఆవలున్న బ్రహ్మాన్ని నేనే అని నేను లేని చోటే లేదని బుద్ధికి చెప్పు. ఎంతసేపు దృక్కు దృశ్యం ద్రష్ట అన్నీ నేనే అని బుద్ధికి చెప్పు. ఒకే ఆత్మ అందరిలో అంతటా ఉందని బుద్ధికి, బ్రహ్మానికి తెలియజేయి. బుద్ధితో ఉండేటికి శుద్ధాత్మగా ఉండిపోతాం, సాక్షిభూతంగా ఉండిపోతాం, బ్రహ్మంగా మిగిలిపోతాం అన్నమాట. ఎంతసేపు కూడా అన్ని కాలాలు, ప్రళయాలు అన్నీ భగవంతుడి సృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మమే కదా. అన్ని ఔషధాలు, 14 లోకాలు, ప్రతి జీవి బ్రహ్మే, నాకన్నా వేరుగా లేరని భయం చెప్పు. అంతేకాని అది చెప్పినట్టు నువ్వు వెనుకో, నువ్వు చెప్పినట్టు అది నీడెట్ చేసుకో. చూసేది, వినేది, చూడబడేది అన్నీ కూడా బ్రహ్మనేనని భయం చెప్పు. నేను శుద్ధాత్మనే, నాకేంటి, నేను పరమాత్మనే, కరుణారసాన్ని, ఆత్మ లేని చోటు లేదు, అన్ని విధాలు ఆత్మే అని బుద్ధి చెప్పు. అండపిండ బ్రహ్మాండం నేనే ఉన్నానని. శరీరంలో ఉన్నదంతా బ్రహ్మే, ప్రపంచం అంతా శక్తిమయం బ్రహ్మమే, నేను నువ్వు వేరు కాదు బ్రహ్మమే. మరి బ్రహ్మం లేని చోటు ఎక్కడుంది? భ్రాంతులు ఎవరికి? ఇవన్నీ ఇంద్రియాలు, నాకేంటి? భ్రాంతులు నేనే. అంటే చైతన్యం లేకుండా ఏమీ మెదలదు. గడ్డి పరకం కూడా మనం కదల్చలేం, అంతా భగవంతుడే. నేను కాంతి లేనే లేదు. పంచభూతాలు నేనే, పంచకోశాలు నేనే, పంచ తన్మాత్రలు నేనే, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేనే, షట్చక్రాలు నేనే. నా నడత, నా భావాలు అన్నీ బ్రహ్మమే కదమ్మా. ఎంతసేపు బ్రహ్మంగా మిగిలిపోవటానికి మనం చూసుకోవాలి. అందరూ నా వారే, కులమత భేదాలు లేవు, ఆత్మకు దశలు లేవు, పాపుణ్యాలు లేవు. ఎండకు ఎండదు, వానకు తడదు, గాలి చేత అంతా ఆత్మతత్వం. సాంఖ్యయుగంలో ఆత్మతత్వం చదవండమ్మా. బ్రహ్మస్థితి 72వ శ్లోకం, 73వ శ్లోకం, తాత్పర్యం వరకు చదవండి. 11వ తాత్పర్యం నుంచి ఆత్మతత్వం మనకు తెలియబడుతుంది. సాంఖ్యయోగం ప్రతి ఒక్కళ్ళు ఆత్మతత్వం చదవలసింది. అప్పుడే మనకు ముద్దలాగా నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని ఇంకా గట్టి పడుతుంది అన్నమాట. ఎంతసేపు కూడా అరిషడ్వర్గాలు మనం ఎంతసేపు దాని పట్ల కాదు, మనం చెప్పినట్టు అది వినేటట్టు చేసుకోండి. ఇంద్రియాతీతుడు నేనే అనుకోవాలి. ఇంద్రియాలు నేనే, చెట్లు, పుట్లు, గుట్లు, నదులు, వాగులు, చెరువులు, పొలాలు అన్నీ, అడవులే కాదు, పర్వతాలే కాదు, కొండలే కాదు, అన్నీ నేనే అని చెప్పు. బుద్ధి చెప్పేటప్పటికి అమ్మాయి నేనే కదా, మరి నాకు తెలియక ఇన్నాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకున్నాను, ఇప్పటికైనా నేను తెలుసుకున్నాను, అలాగే ఉండిపోతానమ్మా అని మనకు మనం ఇంతకా హాయిగా ఉండగలం. అంతరా నుండి వ్యాపించున్నదాన్ని నేను. తాతలు, తండ్రులు, తల్లులు అందరూ కూడా చైతన్య స్వరూపులే కదా. సో ఎవరు కాదు, బంధువులు కదా, స్నేహితులు కదా, నువ్వు కదా, అందరూ కదా, అందరూ బ్రహ్మాలే. సహచరులే కాదు, స్నేహితులే కాదు, మిత్రులే కాదు, ఇరుగు పొరుగు వారే కాదు, అందరూ ఆత్మని బుద్ధి చెప్పు. నేను బ్రహ్మాన్ని, అవును అంటే కాదు, కాదు అంటే అవును అనాలి. అంటే ఈ అనాత్మ అంతా మార్పు చెందిదే, ఆత్మ మార్పు చెందదు, అనాత్మ అంతా మార్పు చెందిదే కదా. నాకు ఏ గొడవలో లేవు కదా, ఏమీ లేదు, ఎంతసేపు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఏడుపులేంటి, అల్లాడిపోవటాలేంటి, ఏమీ నేను కాదు, బాధలు, బెంగలే, అంతా ఆత్మగా ఉండిపోవాలి. అన్నీని ఎంతసేపు ఈ అందాలు, ఆస్తులు, మేళ్ళు, మెద్దులు, ఈ కొండలు, గుట్ట ఏంటి అన్నీ భగవంతుడే. భగవంతుడు లేనిది ఏది ఉంది? ప్రతి పదార్థం భగవంతుడే. ముడి పదార్థం భగవంతుడు, చేయించేది భగవంతుడు, నర్శించింది అంతా భగవంతుడే. నీవు తెంగదానవా మనసా అని దాని బుద్ధి చెప్పు. ఓ దేహమా నువ్వు జడం అని దానికే చెప్పు. ఊరికే శ్వాస అంతా భగవంతుడిని తెలియక నేను బతుకున్నాను, నాకు జరిగిపోతున్నాయి అంటాను పాపం. రాత్రి పగల్లో కూడా భగవంతుడే కదా ఉండబట్టి జరుగుతున్నాయి. ప్రతి సృష్టికి అన్నిటికి భగవంతుడే ఆధారం అని మనం గుర్తుంచుకోవాలి. రోజులే కాదు, పండుగలే కాదు, అన్నీ భగవంతుడే, నక్షత్రాలే కాదు, ఇవన్నీ నిజంగా ఎవరి తలంపు?
ఎంతో ఆనందం. పంచాంగం ఎలా వచ్చింది, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, అస్తమించడం ఏంటి, చంద్రుడు ఎలా వస్తున్నాడు, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, నక్షత్రాలు అవి ఎక్కడో ఉన్నాయి పైకంతా, సూర్యుడి కన్నా పైన ఉన్నాయి. సూర్యగోళం ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఈ 14 లోకాలు ఏంటి, ఇలాంటి ఆలోచనలు ఆలోచించు. నీకు ఎదురా అని బాధ అనిపించింది అనుకో, అటువంటిది మానేసి సృష్టి నువ్వు ఆలోచించు, ఎంత హాయిగా ఉంటుందో భగవంతుడా అని ఈ ఆలోచన అలా పెట్టమ్మా. ఎంతసేపు మంచి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. విస్తరించి వ్యాపించున్నది ఆత్మే కదా, సర్వాంతర్యామి నేనే కదా, బ్రహ్మ నేనే కదా, సావుపుట్టుకులు లేవు కదా, యథార్థం నేనే కదా, కాలాతీతుడు నేనే కదా, స్వయంభూవున్నమ్మ నేను. అలాగే ఇటువంటి మాటలు అనుకుంటా అంటే మనకింకా ఈ దేహంతో, ఈ దేహ సంబంధికులతోటి కొద్ది ఉపశమనం పొందగలం. సమస్తము భగవంతుడే కదా, సృష్టి యావత్తు భగవంతుడే, సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతుడే. భగవంతుడేమో బిందు, ప్రతిబింబమేమో భగవంతుడు యొక్క ప్రతిబింబం కూడా భగవంతుడే, అనాత్మే. సృష్టి అంతా దేవుడే కదా, ప్రకృతి అంతా దేవుడే, సృష్టికి మూలం దేవుడే. ఈ దేహం నేను కాదు నేను ఆత్మని, ఈ దేహం నేను కాదు నేను ఆత్మని అనుకుంటా. నేను అంటే ఆత్మనా బ్రహ్మనా అనేక పర్యాపదాలతో చెప్పుకోవచ్చమ్మా. ఎంతసేపు నా కాళ్ళు చేతులు నా అవయవాలు అన్నీ బ్రహ్మే కదా. నిత్యాత్మకమైన బుద్ధి తెలియజెప్పు. ఎంతసేపు నేను నిరాకారిని, చైతన్యాన్ని, నిష్ఠుడిని, నిరంజన్ని, నిష్కాముని, నేను ముక్తుని, శుద్ధుని, నిరంజన్ని, కాలాతీతుని, పరబ్రహ్మాన్ని, నిత్య శుద్ధబుద్ధ ముక్త స్వరూపాన్ని, నేను పరంధాముని, హాయిని, తెలివిని, అసల పరిపూర్ణుని. ఇటువంటి రోజుల్లో నువ్వు ఉన్నావు అనుకో, నీకు విషయాల వల్ల స్పందన ఎందుకు వస్తుందే? స్పందన ఎందుకు వస్తాను? దాంట్లో దూరితే వస్తుంది. దాంట్లోకి వెళ్ళకు. నేను పరమాత్మని, నేను సుఖ స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను నిత్యుడిని, నిరుకారుణ్ణి, సంగ్రహితుడిని, అనాథని, ఆత్మధ్యంతరహితుడిని, అవినాశిని, తేజస్వరూపుణ్ణి, నేను వ్యక్తావ్యక్త స్వరూపాన్ని, నేను అనంతుడిని, అవయవాలు లేనివాడిని, నేను పరంధాముని, పరమాత్మ స్వరూపాన్ని. అలాగా లోపల దండకంలా చదువుకో. అలా రిలాక్స్ అయిపోతావు. అన్ని కాలాలలో ఉండేవాడిని, అన్ని యుగాల్లో ఉండేవాడిని, నేను లేని చోటే లేదు, నేను ఆత్మానంద స్వరూపాన్ని, యోగిని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, దేహిని, శరీరిని, క్షేత్రముని, క్షేత్రజుడే కదా భగవంతుడు, పరంధాముని, నేను వర్ణాతీతుడిని, నేను గుణాతీతుడిని, నేనే అంతగా ఉన్నాను. ఇప్పుడు నాకు భయం ఏంటే? అన్నీ నాలోనే ఉన్నాయి. అవినాశిని, పవిత్రుడిని, ఏకాత్మ స్వరూపాన్ని, బింబ స్వరూపాన్ని. నాకు వృద్ధి క్షయాలు లేవు కదా. ఇలాంటి భావాలు ఉండేప్పటికీ ఎవరు ఏమన్నా సరే ఎక్కువగా టచ్ అవ్వమన్నమాట. నేను పరంజ్యోతిని, అక్షరుని, రూపనామాలు లేవు నాకు. నేను బిందువుని, చైతన్యాన్ని, అక్షరపర బ్రహ్మాన్ని, జ్ఞాన్ని, భగవంతుడిని, దేవుణ్ణి, అన్ని అవతారాలు నేనే కదా. అంతరా అందరిలో వ్యాపించున్నవాడిని కదా, నేను పూర్ణుడిని కదా నేను. అప్పుడు ఇంకేం చెప్తుంది? దేవభావం తొలుతూ ఉంటుంది. నేను బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మొదలు దేవుళ్ళు దేవతలు అన్నీ లోపలున్న అందరిలో ఉన్న ఆత్మ నేనే కదా. నేనే కదా. గ్రహాలు ఏంటి, పంచభూతాలేంటి, మండలాలేంటి అన్నీ వ్యాపించున్నాను కదా. అన్ని ప్రళయాలు నేనే కదా. అన్ని సృష్టిలో నేనే కదా. లయాలు నేనే కదా. ఆత్మలనే కదా అన్నీ జరుగుతున్నాయి. చైతన్యంగా ఉంటున్నాను. శరీరంలో ఉన్న శరీరం నేనే కదా. క్షేత్రంలో ఉన్న క్షేత్రం నేనే కదా. పురుషోత్తం నేనే కదా. అలాగా అస్తమానం పాఠంలో పాడేస్తే ఇంకా మనకి ఏమనిపిస్తుంది? పాఠంలో ఉండేటట్టుకి ఇంకేం చెప్తుంది? మనస్సు భావన లొంగిపోతుంది. అందు గురించి నేను పరమాత్మ అన్న భావన మిగిలిపోతుంది. నాకు ఆధారం బ్రహ్మే, నేనే అంతా కదా అని బుద్ధి చెప్పే. నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, నాకేంటి భయం? మనస్సు సంచలం లేకుండా చేసి అన్ని ప్రారంధాలు, ఆగాములు, సంచితాలు అన్నీ ఆత్మగా ఉండేప్పుడు దగ్ధం అయిపోతాయమ్మా. నాకన్నా వేరుగా ఏమీ లేదు, రెండోది లేదు. అన్ని యుగాలు నేనుగా ఉన్నాను. నా ద్వారానే కదా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు స్వనుక్తం కూడా జరుగుతున్నాయని ఎంతసేపు కూడా మనసు అంటే అక్కడ ఏదో ముద్ద ఏం కూర్చోదు. ఇవన్నీ ఈ చిత్తం, అహంకారం మొత్తం ఈ 4 కలిపి అన్నీ కలిపి ఉన్నదాన్ని అహంకారం, చిత్తం, ప్రతి దాన్ని కూడా లోపల అంతఃకరణలోని ఏయో ఆలోచిస్తాం. ఇది అంటుంది, అది అంటుంది. విధి ప్రకారం అది సూక్ష్మంగా ఉండి అది పెట్టుకొస్తేనే ఇంద్రియాలు ఇలా పాపం చేస్తున్నాయి. అందు గురించి అన్నీ పాపం అయ్యో అనుకుంటా నేను పరమాత్మని భావంతో ఉండు. ప్రతి జీవి బ్రహ్మే కదా. బ్రహ్మంగా ఉందా?
బ్రహ్మే మనకు దిక్కు రక్ష మన లక్ష్యం. ఎంతసేపు సర్వానికి ఆధారమైన బ్రహ్మం నేనే, నేను లేని చోటే లేదు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను, అతీతాన్ని. నేను యోగుణ్ణి, నిత్యుణ్ణి, పరమాత్మని. నేనే నీవు, నీవే నేను కదా ఉన్నాను కదా. సిద్ధాకాశుని, సిద్రూపుణ్ణి, తన్మయుణ్ణి, సిద్ధిలాసుని, ఇలాగ పర్యాయ పదాలతో ఉండు. సిద్ధాకాశాన్ని, శక్తిని నేనే, అన్ని స్వరూపాలు నేనే, అన్ని నేనే అన్ని తెలియబడింది కదా. అలాగా పర్యాయ పదాలతో ఉండేటప్పటికి ఏదో ఆలోచన మనకు ఉండాలి కాబట్టి ఈ ఆలోచన పెట్టేసుకో. అప్పటికప్పుడు పటాబద్దులు అయిపోతుంది. కొద్దిసేపు ఉన్నా కొద్దిసేపు అదే పోతుంది. హాయిగా మనం బ్రహ్మంగా ఉండాలి. ఆకారాలన్నీ నేనే, నిరాకుడిని, సగుణ్ణి, నిర్గుణ్ణి, విశుద్ధుణ్ణి. ఇంకెంతసేపు ప్రశాంతంగా ఉన్నాను, అంతరా నిండి ఉన్నానని. జగత్తు దేహాలకి దేహిని నేనే, అవినాశిని, కర్తను, భోక్తను నేనే, నిష్కామకర్మతో ఉన్నాను, యోగిని నేను. నాకు ఏమీ అంటూ నేను స్వతంత్రంగా స్వరాజ్య స్థితిలో ఉన్నాను. నేను అంతరా నిండి ఉన్నాను, భేదభావాలు లేవు నాకు. నేను ఏకాత్మని, శుద్ధాత్మని, నేను అక్షర స్వరూపాన్ని, బ్రహ్మాన్ని అన్న భావంతో అలా ఉండిపోవాలి. సావులేని ఆత్మ, నిలకడలేని శరీరం కలగటం వల్ల ఎంతసేపు కూడా జీవులు ఏర్పడ్డాడు. జీవుడు ఎలా ఏర్పడ్డాడు? సావులేని ఆత్మ ఉందమ్మా, నిలకడలేని శరీరం ఉంది కదా, నిలకడే లేదు దానికి. ఇద్దరు కలవటం వల్ల జీవుడు ఏర్పడ్డాడు. తన స్వరూపం ఆత్మని తెలుసు కానీ బాహ్య ప్రపంచంలో జరిగే వాటిని చెల్లించకుండా స్థిరమైన ప్రజలతో ఉంచేయాలి. జీవిత లక్ష్యం ఏంటి అంటే అలా ఉన్నప్పుడే ఉత్తమమైన ధర్మంతో మనం ఉండగలం. కర్మవాసనలో మనం ఏమీ చెయ్యం, కర్మయోగం అయిపోతుంది. అంత కర్మయోగంగా జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యానయోగం ఇవన్నీ మనం బ్రతికే ఒక యోగంలో చేసేసుకోవాలి. బ్రహ్మ బాటలో బతికేయాలి మనం.